మామిడి ఒక సీజన్లో కాసులు పండిస్తుంది. కాయ అయినా పండైనా సరే రైతుకు రొక్కమే అవుతుంది. అయినా ఇటీవలి కాలంలో మామిడి పంటకు కొత్త సమస్యలు వచ్చి పడుతున్నాయి. వాటి నుంచి బయటపడేందుకు కూడా వినూత్న ప్రయోగాలు జరుగుతున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. పూత పూసింది మొదలు కంటికి రెప్పలా కాపాడుకుంటేనే అది కాయ కాసి పండుగ మారి రైతుకు 4 రూపాయలు సంపాదించి పెడుతుంది. మామిడికున్న ప్రత్యేకత అలాంటిది. కొల్లాపూర్ మామిడి అంటే దేశంలోని ప్రసిద్ధి చెందిన రకం. మామిడి ప్రియులకు ఎంతగానో ఇష్టమైన ఈ పండును సంరక్షించేందుకు రైతులు ఇప్పుడు కొత్త మార్గాలు వెతుకుతున్నారు. కాయపైన పండుపైన కవర్లు కడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం మామిడి పంటకు పెట్టింది పేరు. వేల ఎకరాలలో మామిడి పంట పండిస్తూ రైతులు విదేశాలకు సైతం ఎగుమతి చేస్తూ ఉంటారు. అటు రుచికి రుచి, ఇటు నాణ్యతలో మేటిగా ఉండడం కొల్లాపూర్ మామిడి పండు ప్రత్యేకత. కొల్లాపూర్ ప్రాంతంలో 16,500 ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. గతేడాది ఎకరానికి 3 టన్నులకు గాను మొత్తం 49,500 నుండి 50,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఈ సంవత్సరం కూడా అదే మాదిరిగా 50,000 నుండి 55,000 దిగుబడి వచ్చే అవకాశం ఉందని అంచనా వేసుకుని ముందుకు సాగారు. అయితే క్రమంగా మామిడి దిగుబడి పడిపోవడం రైతాంగాన్ని విస్మయానికి గురి చేస్తుంది. వాతావరణంలో అసాధారణ మార్పులు సంభవిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు ఉండాల్సిన దానికంటే అధికంగా ఉంటున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు బాగా పడిపోతున్నాయి. పగటి సమయంలో పొగమంచు అధికంగా ఉండడంతో పాటు సంరక్షణ లోపం కారణంగా మామిడి చెట్లపై అనేక రకాల పురుగులు దాడి చేస్తున్నాయి. వాటితో పాటు గిట్టుబాటు ధర రాక రైతులు ఇబ్బంది పడుతున్నారు. నాకు 40 ఎకరాలు మామిడి తోట ఉంది. మా తమ్ముళ్ళకి వచ్చేసి నాకు వచ్చేసి ఈ మామిడి తోటలు సాగు చేస్తుంటాం మేము 10 సంవత్సరం. పోయిన సంవత్సరం అయితే కొంతమంది రైతులకు పంట వచ్చింది కానీ కొంతమందికి రాలేదు. నాకైతే పోయిన సంవత్సరం రాలేదు. ఈ సంవత్సరం కొద్దిగా వచ్చింది, పంట వచ్చింది. రేటు మొన్న 10 రోజుల కింద వరకు రేటు అయితే మంచిగా ఉన్నది. ఇప్పుడైతే రేటు డౌన్ అయిపోయింది. ఇప్పుడు 60-70కి తీసుకొచ్చి పెట్టిండ్రు. ఈ రేట్లు అమ్మితే రైతుకు కొంచెం ఏంటంటే పెట్టుబడులు చాలా వచ్చినాయి. ఈసారి కొంచెం పంట కొంచెం మామూలుగా వచ్చింది కనుక ఈ రేట్లు అమ్మితే రైతుకు కొంచెం నష్టం జరుగుతుంది. దిగుబడి తగ్గిపోవడంతో రైతులు నూతన టెక్నాలజీని అవలంబించి నాణ్యమైన కాయలను ఉత్పత్తి చేయడం ప్రారంభించారు. అందులో ముఖ్యంగా కాయలకు కవర్లను అమర్చుకోవడం అనేదే ఆ సాంకేతిక మార్పు. ఇలా కవర్లు కట్టడం ద్వారా కాయ నాణ్యతగా ఉండడం, తద్వారా మార్కెట్లో మంచి ధర రావడం జరుగుతోంది. మామిడికాయలకు కవర్లు కట్టడం వలన కాయలు పచ్చగా ఉండి తెగుళ్ల నుండి రక్షణ లభిస్తుంది. దిగుబడి కూడా పెరుగుతుంది. మామిడికాయలకు కవర్లు వేయడం ద్వారా పక్షులు, పురుగులు, ఇతర జంతువుల నుండి కూడా రక్షణ సాధ్యమవుతుంది. కాయలు పచ్చగా ఉండి రంగు మారకుండా పండుతున్నప్పుడు మరింత అందంగా కనిపిస్తాయి. ఇక దిగుబడిలో కూడా కాయలు రాలిపోకుండా కాపాడే అవకాశం ఉంటుంది. మొత్తం మీద రైతులకు ఆదాయం పెరుగుతుంది. ఈ మధ్య కాలంలో మామిడి రైతులు ఈ ఫ్రూట్ కవర్స్ ని విరివిగా వినియోగిస్తున్నారు. ఈ ఫ్రూట్ కవర్స్ ని మనం ఒకసారి గమనించినట్లయితే ఇది 18x28 సెంటీమీటర్ సైజు, 2.5 నుంచి 3 GSM మందం, అదేవిధంగా 2 లేయర్స్ని కలిగి ఉంటుంది. పై లేయర్ బ్రౌన్ కలర్లో, లోపల లేయర్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఇది మనం ఎప్పుడు వినియోగించాలంటే కాయ కరెక్ట్గా నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు ఈ ఫ్రూట్ కవర్స్ని మనం తొడగాల్సి ఉంటుంది. దీని తర్వాత కరెక్ట్ 50-55 రోజుల తర్వాత కాయను బయటికి తీసి దాని తర్వాత 10 రోజులు బయట వాతావరణంలో ఉంచిన తర్వాత హార్వెస్ట్ చేసుకోవాలి. కొల్లాపూర్ ప్రాంతంలో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ అయిన ప్రసాద్ సీడ్స్ ఆధ్వర్యంలో కవర్లను రాయితీపై అందిస్తున్నారు. ప్రతి కవర్ను ₹1 రైతులు కొనుగోలు చేసే వీలు కలుగుతుంది. కవర్లను ఏ విధంగా వినియోగించాలో కూడా ఏజెన్సీ వారే నేర్పిస్తున్నారు. మేము ఇక్కడ మామిడికాయలకు కవర్లు కట్టడం జరిగింది. ఇవి ప్రతి సంవత్సరం మేము ఒకసారి మార్కెట్లో చూసాము. ఈ కవర్ కట్టిన కాయలకు అధిక ధర పలుకుతుంది. మామూలుగా ఉన్న కాయల కన్నా ఈ కవర్లు కట్టిన ధర కాయలకి ఎక్కువ ధర పలకడం వలన మేము వాళ్ళని కనుక్కొని గవర్నమెంట్ ఆఫీసర్లకు చెప్తే ఈసారి మాకు గవర్నమెంట్ సబ్సిడీ ద్వారా ఇవి పొందినాము, మేము లబ్ధి పొందినాము. ఇవి మేము ఒక 12,000 కవర్లు కట్టినామండి ఈ సంవత్సరం ఈ మామిడి తోటకి. దీనివలన మాకు ఏమవుతుందంటే దాదాపు 2-3 సార్లు స్ప్రే మిగిలిపోతుంది. అంటే ఒక్కొక్కసారి స్ప్రే కొట్టడానికి మాకు 12,000 నుంచి 15,000 రూపాయల మధ్యలో జరుగుతుంది. ఇవి కాకపోగా మాకు స్ప్రే ఒక 3 సార్లకు మిగులుతుంది.
దాంతో పాటు దీనికి ఎలాంటి రోగాలు రావు. పిందెలు వచ్చినప్పుడే వాటికి కవర్లు తొడగాలి. కాయలు పండడానికి ముందే కవర్లు వేయాలి. కాయలకు సరిపడిన సైజుల్లో కవర్లు ఎంచుకోవాలి. కవర్లు తొడగడానికి ముందు కాయలను శుభ్రపరచాలని నిపుణులు సూచిస్తున్నారు. కవర్లు తొడిగితే మంగు ఒక కాయ నుంచి మరో కాయకు వ్యాపించకుండా కూడా ఉంటుంది. తామర పురుగులు కాయను గోకి తినకుండా కాపాడుతుంది. పండును ఈగల ప్రభావం నుంచి కాపాడే వీలుంటుంది. సన్ బర్న్ అంటే సూర్యరశ్మి నుంచి కాయకు ఉపశమనం కలిగించే అవకాశము ఉంటుంది. కాయ బంగారు రంగులో నిగనిగలాడుతుంది. మార్కెట్లో మంచి ధర లభిస్తుంది. పైగా అవి ఎగుమతులకు అత్యంత అనుకూలత కలిగి ఉంటాయి. ఈ హార్టికల్చర్ వారు మాకు మామిడికి కాయల సంరక్షణ కోసమని కవర్లను ఇవ్వడం జరిగింది. ఈ కవర్లు కట్టడం వల్ల లాభాలు ఏంటంటే మామిడికాయలకు మసి తెగులు కానీ ట్రిప్స్ వల్ల వచ్చే మామిడికాయ మీద మచ్చలు ఎలాంటి మచ్చలు ఏర్పడకుండా బంక తెగులు రాకుండా కాయకు సంరక్షణగా కల్పిస్తాయి ఈ కవర్ అనేది. ఈ కవర్ కట్టడం వల్ల లాభాలు ఇంకొకటి ఏంటంటే మార్కెట్లో ఈ కాయకు అధిక రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కాయకు ఎలాంటి వాన పడ్డా కానీ వాన పడడం వల్ల వడగండ్లు పడడం వల్ల కాయ ఎలాంటి నష్టం జరగకుండా మార్కెట్లో అధిక రేటుకు అమ్ముడుపోవడం జరిగింది. కవర్లు తొడిగిన కాయలతో ఆరోగ్యానికి కూడా మంచిదని చెబుతున్నారు. అందుకే ఈ కొత్త పద్ధతిపై రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.